జేఎల్బీ న్యూస్కు స్వాగతం. వాకాడు డిపో చరిత్రలో మొదటిసారి 6 కోట్ల రూపాయలతో 10 నూతన బస్సులను ప్రారంభించిన గూడూరు శాసనసభ్యులు. కోట మండలం కోట ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ నందు రాష్ట్ర ప్రభుత్వం నుండి వాకాడు డిపోకు నూతనంగా మంజూరైన 10 నూతన బస్సులను అధికారులు మరియు నాయకులతో కలిసి ప్రారంభించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గూడూరు శాసనసభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి ఒకవైపు పరుగులు పెడుతుంది. రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా నూతన బస్సులు ప్రారంభించిన దాఖలాలు లేవు. 2 నెలల క్రితం ప్రజల సౌకర్యార్థం వాకాడు డిపో నందు 2 నూతన బస్సులను ప్రారంభించాము. ఈరోజు 10 కొత్త బస్సులను తిరుపతి, చెన్నై, పొద్దుటూరు, కడప ప్రాంతాలకు వాకాడు డిపో నుండి నూతన బస్సులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో బస్సు విలువ సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. 6 కోట్ల రూపాయలతో బస్సులను ప్రారంభించాలని తెలియజేశారు. ఒక వాకాడు డిపో నుండే ఇప్పటి వరకు 12 కొత్త బస్సులను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం అని తెలిపారు. ఈ నియోజకవర్గానికి బస్సులను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు. 32 సంవత్సరాల కోట మన వాకాడు ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా ఈరోజు 10 బస్సులు, రికార్డు స్థాయిలో 10 బస్సుల్ని మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇదంతా మా నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు పట్టుబట్టి మాటికి ఆయన కూడా చెప్తా ఉంటారు. ఇందాక కూడా చెప్పారు, మన ఆర్ఎం గారు, డిఎం గారు చాలా మంచోళ్ళు. జలీల్ మనం చెప్పిన వెంటనే స్పందించి ఈ విధంగా మనకు బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. చాలా అదృష్టం అని చెప్పాలి మా ఏరియా వాళ్ళకు. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ సార్, మన గూడూరులో కానీ నాయుడుపేటలో నైట్ హాల్ట్ బస్సులు ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఉదయం 6 గంటలకి కోటకు రావాలి అంటే మా ఏరియా ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో లేవు. ఆ విధంగా ఒక ఏర్పాటు చేయండి. అదేవిధంగా చెన్నైకి కోట నుంచి బస్సు లేదు సార్, డైరెక్ట్ బస్సు. అది కూడా మీ ద్వారా చేస్తే బాగుంటుందని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇది ప్రజాప్రభుత్వం, అదేవిధంగా ప్రజానాయకుడైనటువంటి సునీల్ అన్న ప్రజలు సౌకర్యార్థం ఈరోజు దాదాపు 10 బస్సులని ప్రారంభించడం అనేది ఇది ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా ఇక్కడ ఆ విధంగా సహకరించినటువంటి మా శాసనసభ్యులు సునీల్ అన్న గారికి, అదేవిధంగా సహకరించినటువంటి ఆరమ్మ గారికి, డిపో మేనేజర్ గారికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సునీల్ అన్న తరఫున కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సునీల్ అన్న గారు గ్రామాల్లో ప్రజలకు, పిల్లలకు అనేక హామీలు ఇచ్చారు. దయచేసి ఆర్టీసీ అధికారులు కూడా అనేక విధంగా స్పందించి పిల్లల సౌకర్యార్థం అన్ని రూట్లలో బస్సులు తిప్పాలని, అదేవిధంగా మా సునీల్ అన్న గారికి మంచి పేరు తీసుకుని వచ్చేందుకు అధికారులు కూడా కృషి చేయాలని, ప్రజానాయకుడికి మీరంతా కూడా మద్దతుగా నిలుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్ద అలాగే నా సోదరుడు తమ్ముడు మా జలీల్ బాషా గారికి, అలాగే మా కిషోర్ నాయుడు గారికి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మా భాస్కర్ రెడ్డి గారికి, మా శ్రీనివాస్ రెడ్డి గారికి, మా విజయశేఖర్ రెడ్డి గారికి, మా చిన్నారావు గారికి, అలాగే ఇక్కడ వచ్చి మా జనార్దన్ రెడ్డి గారికి, మా వసంత్కి, అలాగే మా ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మా సురేష్ గారికి, మా కోటి గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మస్తాన్ బాషా గారికి, కోటయ్య గారికి, షంషు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మా కొత్త ఆర్ఎం, మా కొత్త డిఎం వచ్చిన వేళ విశేషం. మాకు ఒకేసారి 10 బస్సులు ఇక్కడ చేయడం అంటే తమాషా విషయం కాదు. చాలా సంతోషంగా ఉంది సార్. మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా ఇంకా కూడా ఒక 2-4 బస్సులు కూడా మాకు అనిపిస్తుంది సార్. అవి కూడా 3, ఆ 3ని కూడా ఇచ్చిన తర్వాత ఈ 13 బస్సులు ఎక్కడికి పోకుండా మా గూడూరులో ఉండే విధంగానే ప్రయత్నం చేస్తే అందరికీ మంచిది అని చెప్పి నేను తెలియజేసిన ఆర్ఎం గారు. వాళ్ళు ఎక్కువ కొద్దిగా పంపించి ఇబ్బంది లేదు. ఇంకా 3 బస్సులు వస్తాయని చెప్పి, అలాగే ఇక్కడ మా నాయకులు
మా కిషోర్ నాయుడు చిట్టమూరు నుంచి తిరుపతికి బస్సు వేయమని చెప్పారు. ఆర్ఎం గారు స్పందించినందుకు ధన్యవాదాలు. అలాగే కోట నుంచి చెన్నైకి కూడా బస్సు వేయమని చెప్పి మా జేడీ గారు అడిగారు. అది కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చర్చించేస్తామని చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈరోజు కడప, పొద్దుటూరు, తిరుపతి, చెన్నై అలాగే నెల్లూరుకు 10 కొత్త బస్సులు మంజూరు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానికి మనస్ఫూర్తిగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఒక్కొక్క బస్సు విలువ సుమారు 60 లక్షలు, అంటే టోటల్ 10 బస్సుల విలువ 6 కోట్లు. అట్లాగే గతంలో వాకర్ డిపో నుంచి కూడా 2 బస్సులు నేనే అదేతోనే ప్రారంభించిన ఎమ్మెల్యే అయిన తర్వాత. అలాగే ఆ యొక్క మొత్తం బస్సులు కలిపి 12 బస్సులు అవుతాయి. ఆ 12 బస్సుల విలువ 7 కోట్ల రూపాయలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే ఇన్ని బస్సులు ఓపెన్ చేయడం అంటే తమాషా కాదు. ఒక బస్సు ఓపెన్ చేయాలంటే గగనం. కానీ ఈ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో ఇదేం పెద్ద పని కాదు. ప్రజలకి సౌకర్యార్థంగా ఎన్ని బస్సులు ప్రజలు అడిగితే అన్ని బస్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం. అలాగే మా ఆర్ఎం గారికి, డిఎం గారికి తెలియజేస్తున్నాను సార్. ఆల్రెడీ నేను మీ ఆర్టీసీ మినిస్టర్ని పలుమార్లు కలిసిన ఎమ్మెల్యే ఎవరు నేనే ఉంటాయని. నా అర్జీలు ఎక్కువ ఉంటాయి దగ్గర. అట్లాగే మేము అడిగామంటే గూడూరు నుంచి తిరుమలకి బస్సు గతంలో బస్టాండ్లో మా రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు 5-6 బస్సులు పోతూ ఉండేవి తిరుమలకి. అంటే మొత్తం ట్రైన్లో ఎవరు దిగినా కానీ ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళేవారు. 4 బస్సులు ఉండేవి ఇక్కడ. కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించి గూడూరు నుంచి తిరుమల డైరెక్ట్గా బస్సులు వేసేందుకు ప్రతిపాదన కూడా పంపాలని చెప్పి ఆర్ఎం గారికి, డిఎం గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను సార్. సహాయం చేయండి. ఎందువల్లంటే ఈ ప్రజాప్రభుత్వం, ప్రజలు కష్టాలు పడకుండా చూసేటువంటి ప్రభుత్వం. ఈరోజు ప్రజలు ఎంపిక చేసుకున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ని. పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి పోతుందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే ఖచ్చితంగా ఈ బస్సులను చూశారు కదా, 10 బస్సులు అన్ని కొత్త బస్సులే. కాబట్టి ఇంకా కూడా ఒక 2-3 బస్సులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఇంకా అవసరమైనా కానీ మాకు సహాయం చేయమని చెప్పి మా ఆర్ఎం గారికి, డిఎం గారికి కోరుకుంటూ, ఎందుకంటే ఇది ప్రజా విజయం. దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి మా ఆర్ఎం గారు, డిఎం గారి యొక్క మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. మీ టైంలో ఇన్ని మా గూడూరు నుంచి మా చేతుల మీద మా నాయకుల చేతుల మీద ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మీకు ఏ ఇష్యూ వచ్చినా మా లీడర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మీరు చర్చించండి చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అలాగే డ్రైవర్లందరూ కూడా ఎంతో నైపుణ్యంతో ఎక్కడ కూడా ప్రమాదభరితం లేకుండా అందరూ కూడా కష్టపడి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా డ్రైవర్లందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పాపం వాళ్ళపైన ఆధారపడేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ భగవంతుడు ఆ డ్రైవర్లందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి, పూర్తి ఆరోగ్యాలు ఇచ్చి, ఎక్కడ కూడా చిన్న ప్రమాదం జరగకుండా ఆ భగవంతుడు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్టీసీ ఇక్కడ నిరుద్యోగ యువత ఉంటారు సార్, డ్రైవర్లు, వాళ్ళని కూడా మేము ఆన్ కాల్ తీసుకుంటాం. ఓకే, ఈ సభాముఖంగా మీరు కూడా ఓకే, అట్లాగే థ్యాంక్ యూ సార్. అలాగే మారేం గారు చెప్తున్నారు, నిరుద్యోగ యువత ఎవరైతే డ్రైవ్ చేసి సర్టిఫికేట్ చేస్తుంటారో 1.5 year అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ డ్రైవర్లుగా మేము పెట్టుకుంటామండి, మీరు చెప్పండి అని చెప్పారు. సంతోషం ఆర్ఎం గారు. ఖచ్చితంగా అలా నిరుద్యోగ యువత మీరు వచ్చి డిఎం గారిని, ఆర్ఎం గారిని సంప్రదించవలసిందిగా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ఈ యొక్క రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.